హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రోటీలు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. బయట కొనే మనం ఆటా హెల్దీగా ఉందని భయపడుతుంటాం కదండి. అలా కాకుండా మన చేతులతో మనం ఇలా రోటీని రెడీ చేసుకొని మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలు పెద్దలకు కూడా చాలా మంచిది. దీంతో చేసిన రోటీలు సాఫ్ట్గా మృదువుగా పొరలుగా చాలా బాగా వస్తాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఎలా చేసుకోవాలి, ఆ పిండితో చపాతీలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఆటా చూపిస్తున్నానండి. ముందుగా పెద్ద గిన్నె తీసుకొని లేదంటే పెద్ద ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకొని దాంట్లో నేను ఇక్కడ 2 కేజీల గోధుమలు తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. గోధుమలు 2 కేజీల వరకు చూపిస్తున్నానండి. మీరు కావాలంటే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకొని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు సోయాబీన్ తీసుకుంటున్నానండి. దీంట్లో మీరు రిప్లేస్మెంట్ చేసుకొని వేరే చిరుధాన్యాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కేజీ దాకా రాగి తీసుకున్నానండి. ఇలా రాగులైతే హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వారికి చాలా మంచిదండి. ఇక్కడ నేను మొక్కజొన్న కూడా 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కేజీ వరకు నేనైతే ఇక్కడ జొన్నలు తీసుకున్నానండి. పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు. దీంట్లో మీరు కావాలంటే దీంట్లో శనగలైనా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా మీరు దీంట్లో రాగులు వేసుకున్నాను నేను. మీరు నచ్చినవి చిరుధాన్యాలు యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో నేను ఇలా మిక్స్ చేసుకొని అన్నిటినీ ఇలా పిండి పట్టించుకొని మల్టీగ్రెయిన్ ఆటను రెడీ చేసుకుంటానండి. ఇలా చేసిన చపాతీలు మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిల్క్ ఇచ్చి ఇలా పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకుంటానండి. చపాతీలు రెడీ చేసుకోవడానికి పిండి అయితే నేను చూడండి, ఇక్కడ మీకు పట్టించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి రెడీ చేసుకోవాలండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా ఇలా మల్టీగ్రెయిన్ ఆటా చపాతీలు చేసుకోవచ్చు అండి. హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకు పెద్దలకు కూడా. ఇప్పుడు దీంట్లో నుంచి నేను చపాతీలు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటున్నానండి. ఇలా పిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని గట్టిగా చపాతీ పిండిలు ఎలా కలుపుకుంటామో మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం పిండి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు చపాతీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము చపాతీలా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ లేయర్స్గా ఉండే స్క్వేర్ షేప్ చపాతీని ముందుగా చూపిస్తున్నానండి. ఇలా పొడి పిండి వేసుకొని రౌండ్గా ముందైతే చపాతీని ఇలా తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత దీనిపైన మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు చపాతీ అనేది పొరలుగా చాలా సాఫ్ట్గా కూడా వస్తుందండి. ఉదయం చేసిన చపాతీలు నైట్ వరకు కూడా మృదువుగా ఉంటాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పొడి పిండి ఇలా అప్లై చేసుకొని 2 వైపుల నుంచి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పొడి పిండి దాల్చుకొని ఇలా స్క్వేర్ షేప్లో చేసుకొని మనం పొడి పిండి వేసుకొని స్క్వేర్ షేప్లో చపాతీని తాల్చుకోవాలండి. చాలా మృదువుగా ఉంటాయండి. చపాతీలు చల్లారినా కూడా అస్సలు గట్టిగా ఉండవండి. ఇప్పుడు మనము
చపాతీ కర్రతో స్క్వేర్ షేప్లో చపాతీలని తాల్చుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా తాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపుల్లో మనం ఇలా ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న ఈ చపాతీని మనం ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నానండి. మళ్ళీ ఇలా పిండి ముద్ద తీసుకొని పొడి పిండిలో అప్లై చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తాల్చుకోవాలి. నేను ఇక్కడ ఒకటి రౌండ్ కూడా చూపిస్తున్నానండి మీకు. మరీ లావుగా కాకుండా ఈక్వల్గా ఇలా తాల్చుకోవాలి. మా ఇంట్లో స్క్వేర్ షేప్ చపాతీలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకే నేను ఎక్కువగా స్క్వేర్ షేప్ చపాతీలు చేస్తానండి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు చపాతీ వేసుకోవాలండి. ఒకవైపు చిన్న చిన్న బబుల్స్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా కాల్చుకోవాలి అన్ని వైపులో. చూడండి, ఇలా చేసిన చపాతీలు అయితే చాలా బాగా బెలూన్లా పొంగుతాయండి, పూరిలాగా. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వస్తాయి. ఇలా పొంగితే మనకు చపాతీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. చూడండి, ఇలా బాగా పొంగిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలండి. నేనైతే పైనుంచి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మనం ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే మనకు చపాతీలు అనేవి పొరలు పొరలుగా చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయండి. మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వరకు కూడా చాలా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఈ చపాతీని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రౌండ్ చపాతీని కూడా కాల్చి చూపిస్తున్నాను. ఇలా ఒకవైపు కాస్త కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మనం అదే పుల్కాలు చేసుకుంటే ఇలా మనము చిన్న టవల్ లేదంటే క్లాత్తో ఇలా ప్రెస్ చేసుకుంటా చపాతీలు చేసుకుంటే ఇంకా బాగా పొంగి చాలా బాగా వస్తాయండి. ఇదే విధంగా 1 by 1 చపాతీని చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంట్లోనే ఈజీగా ఇలా మల్టీగ్రెయిన్ పిండి రెడీ చేసుకుని చపాతీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎంత మృదువుగా వచ్చినాయి చూడండి, పొరలు పొరలుగా చాలా బాగా వచ్చినాయండి. అబ్బబ్బా, మళ్ళీ చపాతీ అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా కమ్మగా తింటారండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి, అంత మృదువుగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.